హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీలో ప్రీవియస్ ఇయర్గా వచ్చిన రీజనింగ్ పార్ట్ కోసం డిస్కస్ చేద్దాం. మొత్తం ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ఏ విధంగా చేయాలి, ఫాస్ట్గా చేయడానికి ట్రిక్స్ని ఏ విధంగా యూజ్ చేసి చేయాలనే దానికోసం డిస్కస్ చేద్దాం. అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. సో మన ఏంటి లెటర్ సిరీస్ అంటే సిరీస్ నుండి ఖచ్చితంగా మనకి 4 నుండి 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో లెటర్ సిరీస్ నుండే 1-2 క్వశ్చన్స్ రావచ్చు మనకి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఏ విధంగా మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయాలో చూద్దాం. టీ అంటే ఎంత ఇక్కడ 20, సో ఎం అంటే ఎంత 13. సో ఏం జరిగింది ఇక్కడ, టీ నుండి ఎం అంటే ఎంత 20 నుండి ఎం అంటే ఎంత 13, -7 జరిగింది ఇక్కడ. సో ఇక్కడ కూడా -7 అంటే ఏమవుతుంది మనకి, సో ఎం అంటే 13 - 7 అంటే ఎంత 6 అంటే ఎఫ్. ఇక్కడ కూడా మనకి -7 కావాలి. -7 అంటే ఎంత అవుతుంది వై, అంటే ఆప్షన్ అవుతుంది వైతో స్టార్ట్ అవ్వాలి మనకి. సో నెక్స్ట్ డికి మరలా మనం -7 చేస్తే D-7 అంటే ఎంత W-7 అంటే పి వస్తుంది. సో W అంటే ఎంత మనకి 23 - 7 అంటే ఎంత అవుతుంది, సో మొత్తం మనకి 16 అవుతుంది. సో మరలా అదేవిధంగా 16 - 7 అంటే ఎంత 9 అంటే ఏమవుతుంది I అంటే ఏ లెటర్ వస్తుంది మనకి ఐ. సో ఇలాంటివి, సో చూడండి ఇది ఐ. ఈ విధంగా మనకి స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎక్కడుంది ఇక్కడ మనకి చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడుంది, ఓన్లీ 4th ఆప్షన్ మాత్రమే ఉంది. సో కావాలంటే మిగతావి కూడా చెక్ చేయండి. కే ఉంది ఇక్కడ, కే నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది ఓ. కే అంటే ఎంత 11, ఓ అంటే 15. అంటే నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి, +4 జరుగుతుంది. నెక్స్ట్ O+4 అంటే ఎస్ అంటే ఎంత 19 + 4 అంటే ఎంత 23 అంటే ఏమవుతుంది W. అంటే ఫస్ట్ 2 -7 అయ్యాయి, లాస్ట్ 2 ఏం జరుగుతున్నాయి +4 జరుగుతున్నాయి. -7 +4 ఈ విధంగా ఇది జరుగుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది YIWH అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఏ విధంగా ఉందో సో ఇది ఇలానే ఉండాలి, సో ఇవి కూడా ఇలానే ఉండాలి, రొటేషన్ మాత్రం జరగకూడదు. ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఎక్కడ అనేది అడుగుతున్నాడు. సో మనకు ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది మనకి ఎస్ఎస్సి జీడీ పేపర్లో. సో మనం ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ కరెక్ట్గా ఎక్కడ అవుతుంది, ఈ షేప్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ షేప్ అనుకుందాం. తర్వాత ఇది కిందకు వచ్చింది, తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఈ లైన్ లేదు ఇక్కడ, సో ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఎక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఉంది, ఇలా. సో ఈ షేప్ వచ్చింది, మనకి. నెక్స్ట్ ఇదిగో లైన్ ఉంది, ఈ విధంగా. సో ఇది కూడా వచ్చింది. సో అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది రొటేట్ చేయకుండానే. సో ఏమవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, మిర్రర్ ఇమేజ్ నుంచి చూద్దాం. సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ PQ యాజ్ గివెన్ షోన్ బిలో. సో అంటే PQ అంటే ఈ ప్లేస్లో మిర్రర్ పెట్టారనుకుందాం. సో మిర్రర్ ఉంటే ఏమవుతుంది మనకి రైట్ సైడ్, అంటే ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే ఇటువైపు రైట్ ఉన్నది దీనికి లెఫ్ట్ అవుతుంది, ఇలా లెఫ్ట్ ఉన్నది కాస్త రైట్ అవుతుంది. అంటే చేంజ్ అవుతాయి మనకి మిర్రర్ ఇమేజ్లో, ఏమవుతాయి మనకి ఉల్టా అవుతూ ఉంటాయి మనకి. సో ముందుగా ఎట్ ద రేట్ చేంజ్ అయితే ఏ విధంగా వస్తుంది, ఇలా ఈ విధంగా రావాలి. ఆప్షన్స్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి మనకి ఇక్కడ, అన్నీ అదే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ 9 రావాలి. సో ఇక్కడ చూడండి, ఇందులో 8 వస్తుంది, ఇక్కడ కూడా 8 వచ్చింది, 9 ఇక్కడే ఉన్నాయి. సో ఈ రెండింటి నుండి ఎలిమినేట్ చేయడానికి చూద్దాం, అన్నిటిని చెక్ చేద్దాం, త్రూ ఆప్షన్స్ వెళ్దాం. నెక్స్ట్ 8 రెండు ఒకలానే ఉన్నాయి, 7 ఒకలాగే ఉన్నాయి, ఇక్కడ 6 ఒకలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 #RTIO అన్నీ ఒకలానే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అనేవి మనకి ఓ వరకు ఒకలానే ఉన్నాయి, ఈ లాస్ట్లోనే చేంజ్ వచ్చింది. సో ఇది ఇటువైపు వస్తే ఏ విధంగా చేంజ్ అవుతుందో తెలియాలి మనకి. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉందంటే మిర్రర్లో కూడా ఈ విధంగా ఉండదు కదా, చేంజ్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా స్లాంట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆప్షన్ రిప్రజెంట్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీ నుండి మనకు ఒక క్వశ్చన్, ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈజీగా మనం ఒక మార్కును తెచ్చుకోవచ్చు దీని నుండి. మనం జస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ని జస్ట్ చూసి పెట్టడమే మనం. సో చూద్దాం. ముందుగా ఈ 5లో స్టార్టింగ్ ఏ వస్తుంది, TA, అన్నిటికీ TA కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ SCMDG అంటే సి అనేది ముందు వస్తుందిగా ఈ మిగతా వాటిలో. సి అంటే ఫస్ట్ ఎవరు రావాలి, 2తో స్టార్ట్ అవ్వాలి మనకి. సో 2తో స్టార్ట్ అవ్వాలంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి.
2తో స్టార్ట్ అవ్వాలంటే ఈ రెండు ఎలిమినేట్ అయ్యి ఈ రెండిట్లో చూద్దాం 2 4 కామన్గా ఉంది. నెక్స్ట్ ఈ 5 ముందు వస్తుందో 3 ముందు వస్తుందో తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ 5 3కి చూద్దాం మనం టీఏజీ, ఇక్కడ టీఏఎం ఉంది. జీ ముందు వస్తుందో ఎం ముందు వస్తుంది అంటే జీ అనేది ముందు వస్తుంది అంటే 5 రావాలి నెక్స్ట్. సో నెక్స్ట్ 5 రావాలంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 6 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుండి 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇస్తున్నాడు. సో ఇందులో మ్యాక్సిమం మీకు ఇచ్చేవి ఏంటంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ లీనియర్ అరేంజ్మెంట్. అండ్ లీనియర్ అరేంజ్మెంట్లో కూడా అందరూ నార్త్ వైపు చూస్తున్నారని ఇస్తున్నాడు. సర్క్యులర్ అరేంజ్మెంట్లో కొంతమంది టువర్డ్స్ ద సెంటర్, కొంతమంది అవే ఫ్రమ్ ది సెంటర్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తున్నాడు మనకి. సో ముందుగా ఈ క్వశ్చన్ చూద్దాం. సర్క్యులర్ అరేంజ్మెంట్ మొత్తం 6 స్టూడెంట్స్ ఉన్నారనగా మనం ఈ విధంగా సర్కిల్ గీస్తాం. గీసిన తర్వాత ఇలా 6 స్టూడెంట్స్ 1 2 3 4 5 6 అందరూ ఎటువైపు చూస్తున్నారు? ఫేసింగ్ సెంటర్. అందరూ సెంటర్ వైపే చూస్తున్నారు, ఇలా లోపలికే చూస్తున్నారు అందరూ. నెక్స్ట్ ఏం చెప్పాడు? మార్షల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సాంద్రా. సో ఇక్కడ శాండ్రా ఉన్నారనుకుందాం, శాండ్రా. సో ఇది శాండ్రా అనే వ్యక్తి కూర్చున్నారు అనుకుందాం. వీళ్ళకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? మార్షల్. ఇక్కడ ఉన్న సెకండ్ లెఫ్ట్ అంటే 1 2. ఇక్కడ ఎవరు ఉంటారు మనకి? మార్షల్. నెక్స్ట్ కరోల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ శాండ్రా. శాండ్రాకి సెకండ్ టు ద రైట్లో ఉంటారంట, సెకండ్ టు ద రైట్. సో ఇక్కడ వస్తుంది మనకి. మార్షల్కి సెకండ్, శాండ్రాకి సెకండ్ రైట్ అంటే ఏమవుతుంది? శాండ్రా ఇక్కడ ఉంటే 1 2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ శశి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ శాండ్రా అండ్ కరోల్. వీళ్ళిద్దరికీ ఇమీడియట్ నైబర్ అంట. అంటే ఎలా ఉండాలి? వీళ్ళిద్దరు మధ్యలో ఉండాలి. ఎవరు ఆ పర్సన్? శశి. శశి అనే పర్సన్ వీళ్ళిద్దరు మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ సాహిల్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ శాండ్రా. శాండ్రాకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఇక్కడ. సో ఇక్కడ మనకి థర్డ్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఉంటారు మనకి? సాహిల్. సాహిల్ అనే పర్సన్ ఉన్నారు ఇక్కడ. సాహిల్. మొత్తం 5 పర్సన్స్ మనం ఆల్రెడీ ప్లేసెస్ ఇచ్చాం, ఇంకా ఒక్క పర్సన్ మాత్రమే ఇక్కడ రావాలి. జేడ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కరోల్. కరోల్కి థర్డ్ లెఫ్ట్ అంటే ఇది కరోల్ అంటే 1 2 3 ఇక్కడ జేడ్ అనే పర్సన్. ఇంక ఇది ఒకటే ప్లేస్ ఉంది మనకి. సో ఖచ్చితంగా ఇక్కడే కూర్చోబెడతాం. సో ఇది. సో అరేంజ్మెంట్ క్లియర్ అయింది మనకి. సో క్వశ్చన్ అడిగాడు, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ద మార్షల్ అండ్ కరోల్. మార్షల్కి కరోల్కి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? వీళ్ళిద్దరి మధ్యలో సాహిల్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? సాహిల్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం సీటింగ్ అరేంజ్మెంట్ నుండి 2 క్వశ్చన్లు వచ్చాయి అండ్ ఇదే సెకండ్ క్వశ్చన్. ఇందులో ఇది అన్ని ఈ 20 క్వశ్చన్స్ కూడా సేమ్ షిఫ్ట్లో వచ్చినవే. సో ఇక్కడ చూడండి 6 people JKLMNO ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. అంటే 6 persons అందరూ కూడా నార్త్ వైపే చూస్తున్నారు. O and N ఆర్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. O N అనే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉంటారంట. సో కార్నర్స్లో ఉంటారు. అంటే ఇక్కడ O ఇక్కడ N అయినా ఉండొచ్చు, లేదా ఇక్కడ N ఇక్కడ O కూడా ఉండొచ్చు. మనం ఈ విధంగా తీసుకుందాం ముందుగా. సో ఏమైనా సరే మనం చేంజెస్ చేయాలనుకుంటే తర్వాత చేద్దాం. సో ఈ విధంగా చేసిన తర్వాత దెర్ ఆర్ ఓన్లీ 3 people టు ద రైట్ ఆఫ్ K. Kకి రైట్లో 3 people మాత్రమే ఉండాలి. సో K అనేవాళ్ళు ఈ ప్లేస్లో కూర్చోవాలి. సో Kకి ఎంతమంది ఉన్నారు రైట్లో? 1 2 3 persons ఉన్నారు. అండ్ ఓన్లీ 3 people టు ద లెఫ్ట్ ఆఫ్ J. Jకి లెఫ్ట్లో కూడా ఎంతమంది ఉండాలి? 3 people 1 2 3 అంటే ఇక్కడ J రావాలి. J అనే పర్సన్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ O ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ K. సో ఇది ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా మనం. సో చూద్దాం, ఇది అవ్వలేదు. O ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ K. Kకి సెకండ్ లెఫ్ట్లో O ఉండాలి. అంటే మనం ముందుగా అనుకున్నాం ఇక్కడ ఇవన్నీ ఇక్కడ O, వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు. కానీ ఈ స్టేట్మెంట్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? Kకి సెకండ్ లెఫ్ట్లో O ఉండాలంటే ఖచ్చితంగా O ఇక్కడే ఉండాలి, N ఇక్కడే ఉండాలి. సో చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ M ఈజ్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ J అండ్ N. Jకి Nకి మధ్యలో M అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? JKLMNOలో J వచ్చారు, K వచ్చారు, L అనే పర్సన్ ఉన్నారు. Lని ఇక్కడ రాద్దాం. క్వశ్చన్ అడిగాడు, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ O అండ్ K. Oకి Kకి మధ్యలో ఎవరు ఉండారా అడిగారు. సో ఎవరున్నారు ఇక్కడ? L అనే పర్సన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఫ్లో ఈజ్ రిలేటెడ్ టు స్టాగ్నెంట్ ఇన్ ద సేమ్ వే ఫాల్ ఈజ్ రిలేటెడ్ టు. సో ముందుగా ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలియాలి. ఫ్లోకి స్టాగ్నెంట్కి మధ్య రిలేషన్. ఫ్లో అంటే ఏంటి? లైక్ ఇలా మనకి రివర్స్ ఉన్నాయనుకో ఫ్లో. సో రివర్ ఫ్లో అవుతుందంటే ఏంటి? రివర్ అనేది ఫ్లో అవుతుందంటో. సో అలాగే స్టాగ్నెంట్ అంటే ఏంటంటే దానికి ఆపోజిట్. సో ఇది కూడా వాటర్ బాడీయే. స్టాగ్నెంట్ అంటే కూడా ఒక వాటర్ బాడీ, కానీ స్టేషనరీగా ఉంటుంది. దీనికి ఏం మోషన్ అనేది ఉండదు, అలా స్టేషనరీగా ఉంటుంది. కరెంట్ అనేది ఉండదు దీనికి.
సో ఆ విధంగా ఉండే వాటిని ఏమంటాం మనం? సో లైక్ పూల్స్, ఇవన్నీ పూల్స్ అనే వాటిని స్టాగ్నెంట్ అంటాం. సో అదే విధంగా అంటే ఏంటి, రెండు ఆపోజిట్. సో ఫ్లోకి ఆపోజిట్ ఏంటి, స్టాగ్నెంట్ అవుతుంది. అదే విధంగా ఫాల్కి ఆపోజిట్ ఏమవుతుంది, రైజ్. రైజ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. In a certain code language, banter is written as EZQ and heaven is written as KZYDQ. How will advent be written in the same code language? సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ముందుగా ఇక్కడ లాజిక్ ఏంటి, బ్యాండర్కి ఏం రాశారు, ఇక్కడ EZQ అని రాశారు. సో బి అంటే ఎంత మనకి 2, ఈ అంటే ఎంత 5, అంటే 2కి ఎంత యాడ్ చేస్తే 5 అవుతుంది, 3 యాడ్ చేయాలి అంటే +3. నెక్స్ట్ ఏ ఉంది, ఏ తర్వాత దీన్ని రిలేషన్ అనుకుంటే -1 అవుతుంది, అంటే +3 -1 అయింది. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత 14, క్యూ అంటే ఎంత అవుతుంది 17, అంటే ఇక్కడ కూడా ఏమైంది +3. తర్వాత టీ, ఇక్కడ ఎస్, టీకి -1 చేస్తే ఎస్, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ +3 -1 +3 -1, ఆ విధమైన రిలేషన్ అనేది జరుగుతుంది. సో మనం దేనికి అడిగా, మనకి అడ్వెంట్కి అడిగాడు. ఏ అంటే ముందుగా ఏం చేస్తాం +3, ఏకి +3 అంటే ఏమవుతుంది డి. సో ఆప్షన్స్ అన్ని కూడా డీతోనే ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ డి ఉంది ఇక్కడ, డికి నెక్స్ట్ ఏం చేయాలి -1. -1 అంటే ఏంటి 3 రావాలి, 3 అంటే ఏంటి సి. సో సి రావాలి నెక్స్ట్ ప్లేస్లో, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వికి +3, వి అంటే ఎంత 22, 22 + 3 అంటే ఎంత అవుతుంది 25 అవుతుంది. సో 25th లెటర్ ఏమవుతుంది మనకి వై అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనకి డైసెస్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు అండ్ ఈజీగానే ఇస్తున్నాడు. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ మోడలే మనకి ఇస్తున్నాడు, సేమ్ క్వశ్చనే చేంజెస్ చేస్తూ ఉన్నాడు. సో చూడండి ఇక్కడ 2 different positions of the same dice are shown having colors red, blue, pink, green, white and black. Find the colors on the face opposite to the face showing green. గ్రీన్ కి ఆపోజిట్ లో ఏముంటాయి అని అడిగాడు. సో మనం ఈ విధమైన క్వశ్చన్స్ చేసేటప్పుడు చూడండి, ఇందులో ఇదేంటిది సేమ్ డైయే, 2 ఫేసెస్ నుండి మనకు చూపిస్తున్నట్లు అంతే. ఇది అంటే వేరే వేరే సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా కనబడుతుంది ఒకటే డై అనేది. సో ఇందులో ఈ రెండిట్లో కామన్గా ఏవైనా 2 ఉన్నాయో చూడాలి ముందుగా. సో ఇక్కడ చూడండి వైట్ రెడ్ ఉంది, ఇక్కడ కూడా వైట్ రెడ్ అనేవి కామన్గా ఉన్నాయి. ఈ రెండింటిని తీసేగా ఇంకేమున్నాయి మనకి, ఇక్కడ గ్రీన్, ఇక్కడ బ్లూ. సో గ్రీన్కి ఆపోజిటే బ్లూ అవుతుంది, బ్లూకి ఆపోజిట్ గ్రీన్ అవుతుంది. క్వశ్చన్ అడిగాడు మనకి గ్రీన్కి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. సో ఆన్సర్ అవుతుంది బ్లూ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. బ్లడ్ రిలేషన్స్ నుండి మనకి డైరెక్ట్గా అంటే మనకి 3 రకాలుగా ఇవ్వచ్చు దీన్ని. లైక్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ సి, సంథింగ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదా పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ అనే క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇలా సర్టెన్ కోడ్స్ లాగా ఇచ్చి దానికి ఒక రిలేషన్ అడుగుతాడు ఇలా. సో వీటిని మనం ఏంటి వితౌట్ డయాగ్రామ్ కూడా చేయొచ్చు. సో ముందుగా నార్మల్ విత్ డయాగ్రామ్ చేద్దాం. ఇవి ముందుగా ఏం చెప్పాడు, ఎన్ ఇంటూ పి. ఎన్ ఇంటూ పి అంటే ఏంటి, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్. సో ఇక్కడ రాద్దాం మనం, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. పి యొక్క బ్రదర్ ఎవరు, ఎన్. నెక్స్ట్ p@q అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. మనం ప్లస్ అంటే మేల్ అని, ఫిమేల్ని ఏమనుకుంటున్నాం ఇక్కడ మైనస్ అనుకుంటున్నాం. నెక్స్ట్ q-l, q-l అంటే క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. క్యూ అనేవాళ్ళు ఫాదర్ అంటే ప్లస్ పెడతాం, ఎవరికి ఫాదర్, ఎల్కి ఫాదర్. నెక్స్ట్ ఎల్ ఇంటూ ఎం, ఎల్ ఇంటూ ఎం అంటే ఏమవుతుంది, ఎల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. ఎల్ అనేవాళ్ళు ఎవరికి బ్రదర్, ఎంకి బ్రదర్, ఎల్ అనేవాళ్ళు ఎంకి బ్రదర్. నెక్స్ట్ ఎంఎన్జి, ఎంఎన్జి అంటే ఏమవుతుంది ఇక్కడ, ఎం ఈజ్ ద సన్ ఆఫ్ జి. ఎం అనేవాళ్ళు సన్ అంటే ఎవరికి సన్, జీకి సన్, జీకి సన్. సో ఆల్రెడీ ఇక్కడ మేల్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు రావాలి, ఫిమేలే రావాలి. క్వశ్చన్లో అడిగాడు మనకి హౌ ఇస్ జీ రిలేటెడ్ టు ఎన్. జీ అనేవాళ్ళు ఎన్కి ఏమవుతారు, జీ అనే పర్సన్ ఎన్కి ఏమవుతారు. సో ఎన్ వాళ్ళ బ్రదర్కి సిస్టర్ వీళ్ళు. జీ అనేవాళ్ళు ఎన్ వాళ్ళ బ్రదర్ ఎవరు, క్యూ. క్యూ వాళ్ళ, సో ఎన్ వాళ్ళ బ్రదర్కి వైఫ్, ఎన్ వాళ్ళ బ్రదర్కి వైఫ్. సో ఎలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇగో చూడండి బ్రదర్స్ వైఫ్. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ 2 signs should be interchanged to make below equation mathematically correct. సో మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 నుండి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సైన్స్ చేంజ్ చేయమంటాడు, లేదనుకుంటే నెంబర్స్ చేంజ్ చేయమంటూ ఉంటాడు మనకి. సో ముందుగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు మనం డివిజన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి, డివిజన్ బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ముందుగా ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి ఏంటి, ఒక ఇంటీజర్ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వాలి. 168/28 అంటే ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, 168/28 అంటే ఎగ్జాక్ట్గా 6 times క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 times. అంటే డివిజన్ చేయడానికి అప్పుడే మనం ఛాన్స్ తీసుకోవద్దు, లాస్ట్లో చూద్దాం ఒకవేళ ఆన్సర్ రాకపోతే. మిగతా వాటిని ఇంటర్చేంజ్ చేద్దాం, డివిజన్ వదిలేసి మిగతావి చూద్దాం. సో మల్టిప్లికేషన్ అండ్ మైనస్,
సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మైనస్ వస్తే ఏమవుతుందో చూద్దాం. సో ముందుగా ఇది చూద్దాం. 35 ప్లస్ 21. సో ఈ మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ రాస్తాం. అంటే ఏమొస్తుంది అక్కడ 6 మైనస్ 7. ఇది సాల్వ్ చేస్తే 154 రావాలో, వస్తే కరెక్ట్ అవుతుంది మనం చేంజ్ చేసింది. 21 6 0 అంటే ఎంత అవుతుంది? 126. 126 ప్లస్ 35 అంటే ఎంత? ఇది ఎంత అవుతుంది మనకి? 126. 126 ప్లస్ 35 అంటే 161 అవుతుంది. 161 మైనస్ 7. 161 మైనస్ 7 అంటే ఎంత? 154. ఎగ్జాక్ట్గా సరిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. Which of the following letters will replace the question mark and complete the following letter series? సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ రాయాలని అడుగుతున్నారు. సో డి అంటే ఎంత అవుతుంది మనకి? జనరల్గా డి అంటే 4, బి అంటే ఎంత? 2. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ డి అంటే 4, బి అంటే 2, ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి? సో ఎక్స్ అంటే 24, ఆర్ 18, జే 10. సో నెక్స్ట్ ఏం వస్తుందని అడిగారు మనకి. సో 4 మైనస్ 2. 4 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ -2. ఇక్కడ ఏం జరిగింది మనకి? -4, -6, -8. ఇక్కడ ఏం జరగాలి ఇప్పుడు మనకి? -10 జరగాలి. 10లో 10 తీస్తే ఎంత? 0. అంటే ఏమవుతుంది మనకి? జెడ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి. మొత్తం క్యాన్సిల్ అవగా జెడ్ వస్తుంది. కావాలనుకుంటే ఒక్కొక్క లెటర్ బ్యాక్ అలా 10 మైనస్ చేసుకుంటే వెళ్ళండి, ఏమవుతుంది? జెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సిలోయిజమ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆల్ ట్యూబ్స్ ఆర్ పైప్స్. ఆల్ ట్యూబ్స్ ఆర్ పైప్స్. ఈ ట్యూబ్స్, ఇవన్నీ ట్యూబ్స్ అనుకుంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంట? పైప్స్లోనే ఉంటాయి. సో పైప్స్ ఇవనుకుంటే ఇవి ట్యూబ్స్. నెక్స్ట్, ఆల్ స్విచెస్ ఆర్ పైప్స్. స్విచెస్ కూడా ఏమవుతాయి? పైప్స్ లోపల ఉంటాయి. నెక్స్ట్, ఆల్ పైప్స్ ఆర్ బోర్డ్స్. ఈ పైప్స్ అన్నీ కూడా ఏమవుతాయి? బోర్డ్స్ అవుతాయి. సో పైప్స్ అన్నీ కూడా బోర్డ్స్ లోపలే ఉండాలి. సో చూద్దాం ఇచ్చిన కన్క్లూజన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసో చూద్దాం. ఆల్ స్విచెస్ ఆర్ బోర్డ్స్. స్విచెస్ అన్నీ కూడా ఏమవుతాయి? బోర్డ్స్. కరెక్టే. బోర్డ్స్ లోపలే కదా స్విచెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కరెక్టే. సో ఇది కరెక్టే. నెక్స్ట్ వన్. ఆల్ బోర్డ్స్ ఆర్ ట్యూబ్. ఆల్ బోర్డ్స్ ఆర్ ట్యూబ్స్ అంట. బోర్డ్స్ అన్నీ కూడా ట్యూబ్స్ లోపల లేవు. సో ఏమవుతుంది? సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, సమ్ బోర్డ్స్ ఆర్ స్విచెస్. చూడండి ఇదంతా బోర్డ్ పార్ట్ అనుకుందాం. ఈ పెద్దదంతా బోర్డ్ పార్ట్ అయితే ఇందులో ఈ ప్లేస్ సమ్ బోర్డ్సే కదా అవుతుంది. ఈ ప్లేస్ అనేది కరెక్టే అవుతుంది. సమ్ బోర్డ్స్ ఆర్ స్విచెస్. ఈ కొంచెం పార్ట్ ఎవరు అవుతారు? స్విచెస్ అవుతారు. సో కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1 and 3 ఫాలోస్ అనేది అవుతుంది. ఓన్లీ 1 and 3 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డివోట్ ఈజ్ రిటర్న్ as 71, డయలెక్ట్ ఈజ్ రిటర్న్ as 54. ముందుగా ఇక్కడ 71 ఏ విధంగా వచ్చిందో చూద్దాం. నార్మల్ నెంబరింగ్ ఇద్దాం. డి అంటే ఎంత మనకి? 4, ఈ అంటే 5, వి 22, నెక్స్ట్ ఓ 15, నెక్స్ట్ టీ 20, నెక్స్ట్ ఈ అంటే 5. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. ముందుగా 20 + 15 + 5 అంటే ఎంత? ఇది 40, 62, 62 + 5 అంటే 67, 67 + 4 71. ఎగ్జాక్ట్గా అన్నిటిని యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది వస్తుందని తెలుస్తుంది మనకి. ఇక్కడ డీజిల్లో ఉన్న ప్రతి లెటర్ని యొక్క నెంబరింగ్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది మనకు కావాలి. డి అంటే 4, ఐ అంటే 9, నెక్స్ట్ ఈ అంటే 5, ఎస్ 19, ఎస్ అంటే 19, నెక్స్ట్ ఈ అంటే 5, ఎల్ అంటే ఎంత? 12, ఎల్ అంటే 12. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం మనం. 5 + 5 10, 10 + 19 29, 29 + 9 38, 38 + 4 అంటే ఎంత? 42, 42 + 12 అంటే 54 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. ఇదే షిఫ్ట్లో మనకి ముందున ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. సో అదే విధంగా ఇదొక క్వశ్చన్ మనకి. సో రెండు క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం ఇస్తూ ఉన్నాడు మనకి. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఇస్తాడు మనకి ఈ టైప్ క్వశ్చన్స్ మనకి. ఏ టూ సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ 14 అనేది వస్తుందని అడిగారు మనకి. సో ఇక్కడ చూద్దాం మనం. సో దీన్ని ఏ విధంగా చేయాలో చెక్ చేద్దాం మనం. సో డివిజన్ చూద్దాం ముందు. ఇక్కడ వచ్చిన వాల్యూ అంటే ఇంటిజర్ వాల్యూ, అంటే డివిజన్ డినామినేటర్ ఉన్నదంతా క్యాన్సిల్ అయిపోవాలి, ఏం మిగలకూడదు మనకి. 3/27 అంటే 3/27 అంటే 1/9 ఉండిపోతుంది. ఆ 9 క్యాన్సిల్ చేయాలి మనం. 9 క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం ఇక్కడ? లైక్ డివిజన్ మనం చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈ డివిజన్స్ని లాస్ట్లో చూద్దాం. డివిజన్స్ని ఈ రెండింటిలో ఒక దాన్ని చూద్దామా. ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఎడిషన్ ఇక్కడ ఉంది, సబ్ట్రాక్షన్ ఇది ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడికి వెళ్ళడం వల్ల యూజ్ ఏం కనబడట్లేదు మనకి. 9 అలానే కింద ఉండిపోతుంది. సో దీన్ని ట్రై చేద్దాం. సో 45 ప్లస్ ఏం రావాలి మనకి? మల్టిప్లికేషన్ 3
by 27, నెక్స్ట్ మైనస్ 9, నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ ప్లస్ పెట్టాలి ఇక్కడ ప్లస్ 18. సో ఇదంతా సాల్వ్ చేస్తే 14 రావాలంట మనకి. చూద్దాం 3 9s 9 5s. సో ఎడిషన్ చేయండి. 18 + 5 అంటే ఎంత 23. 23 - 9 అంటే ఎంత 14. ఎగ్జాక్ట్ సరిపోతుంది. అంటే మన ఏంటి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మనకు ముందుగా ఈ క్వశ్చన్కి ఇక్కడ ఎటువంటి రిలేషన్ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ +4 +4 +4 +4 +4 అన్ని +4లో అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏం రావాలి, దీనికన్నా 4 తక్కువ ఉన్నది రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి 6 ఉండాలి. 2 + 4 అంటే 6, 6 + 4 అంటే 10. అంటే ఏం రావాలి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో షూస్కి కూడా అదే విధమైన రిలేషన్ మనం చెప్పాలంట. పోయంకి పోయిట్ అన్నారు, పోయంకి పోయిట్ అని చెప్పారు. మనకి ఈ విధమైన రిలేషన్ మనకి షూస్కి ఏమొస్తుందో అడిగాడు. పోయం ఈజ్ వన్ హూ కంపోజ్ ద పోయమ్స్ అంటారు. మన జనరల్గా ఏంటంటే అది పోయంని ఎవరైతే కంపోజ్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే పోయిట్స్ అంటాం మనం. పోయంని ఎవరు కంపోజ్ చేస్తే వాళ్ళని పోయిట్స్ అంటారు. అదేవిధంగా షూస్ని ఎవరు తయారు చేస్తారంటే అదేమవుతుంది మనకి కాబ్లర్స్. అంటే ఏంటి పాదరక్షలు తయారు చేసే వాళ్ళని ఏమంటాం మనం కాబ్లర్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది కాబ్లర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఫిగర్ షుడ్ బి రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇఫ్ ద సిరీస్ వర్ టు బి కంటిన్యూడ్. సో మనకి ఈ సిరీస్ ఇలా వెళ్తే ఈ ప్లేస్లో ఎవరు వస్తారని అడిగాడు మనకి. సో ఇటువంటి క్వశ్చన్ మనకి ఖచ్చితంగా ఒకటి అడుగుతున్నాడు. ఇది సిరీస్లో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం ఇది దీన్ని ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫిగర్ని ఇచ్చాడు. ఇక్కడ నుండి మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ది ఓకే, మనకి సెకండ్ దాని నుండి చూస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఏం జరిగింది మనకి, ఇక్కడ ఓఎస్, ఈ ఓఎస్ అంటే ఈ స్టార్టింగ్ది ఇది ఈ లాస్ట్ది ఈ ప్లేసెస్కి వచ్చాయి. ఇవి ఇక్కడే అలా ఫిట్ అయ్యాయి. సో ఈ ఓఎస్ అనే ఓ ఇక్కడికి ఎస్ ఇక్కడికి, అంటే ఇక్కడ ఓ ఉండేది ఇక్కడికి వచ్చింది, ఎస్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఈ బీకే అనేవి ఈ ప్లేస్కి చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్ ఏం జరుగుతుంది, ఇవి రెండు మాత్రం అటు ఇటు మనం షిఫ్ట్ అయ్యాయి డయాగ్నల్గా. బి ఇక్కడికి వచ్చింది, కే ఇక్కడికి వచ్చింది ఇందులో. నెక్స్ట్ ఈ 2 చూడండి, ఈ 2 ఈ 3 అలా సెపరేట్గా చూడండి. ఈ రెండు మనకి ఏమయ్యాయి, మనకి ఆల్టర్నేటివ్. ఎస్ అనేది ఇటు వెళ్ళింది, ఏ ఇటువైపు వచ్చింది. అదేవిధంగా దీనికి ఓసిఎల్ అనేది ఈ ఎల్ అనేది స్టార్టింగ్ వస్తుంది అంతే. ఈ మిడిల్లో ఉన్నది స్టార్టింగ్కి వెళ్తుంది. ఇందులోకి వచ్చినప్పటికి ఓసి అలానే ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ ఎల్ ఇక్కడ ఏ. సో థర్డ్లో ఏం జరిగింది, ఈ ఎల్ఏ అనేవి ఈ ప్లేసెస్కి వచ్చాయి. ఎల్ ఇక్కడికి వచ్చింది, ఏ ఇక్కడికి వచ్చింది. ఈ కేబీ అనేవి మరలా ఈ ప్లేసెస్కి వచ్చేసాయి. సో నెక్స్ట్ ఏం జరగాలి, మనకి దీన్ని బేస్ చేసుకుంటే ఏ విధంగా జరగాలి అంటే ఈ ఏ అనేది ఇక్కడికి రావాలి, ఎల్ అనేది ఇక్కడికి రావాలి. సో అన్ని ఆప్షన్స్లో కూడా అలానే ఉంది. ఈ మధ్యలో చూద్దాం, ఈ రెండు షిఫ్ట్ అవుతాయి మనకి. సో ఏ ఇక్కడ ఉంటుంది, ఎల్ ఇక్కడ ఉంటుంది. బీసీ అనేవి షిఫ్ట్ అయితే ఇక్కడ బి రావాలి, ఇక్కడ సి రావాలి. అండ్ ఈ మిడిల్ వన్ స్టార్టింగ్కి వెళ్తుంది అనుకున్నాం. ఇక్కడ మిడిల్ వన్ ఇక్కడికి వస్తే కే ఇక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్ ఏముందా, ఏ ఉండాలి, ఎల్ ఉన్నాయి, ఓకేఎస్ బీసీ. సో చూడండి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Select the option that is related to the 4th term in the same way as the first term is related to the 2nd term and the 5th term is related to the 6th term. సో ఇక్కడ ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో అదే విధంగా ఈ రెండింటికి ఉంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఏ రిలేషన్ ఉందో. 18 2 0 ఎంత 36, 36 - 6 చేశారు. అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఇంటూ 2 -6 అనేది జరిగింది. కావాలంటే ఇక్కడ కూడా చూడండి 54 2 0 ఎంత 108. 108లో మరలా 6 మైనస్ చేస్తే ఎంత 102. అంటే ఏం జరుగుతుంది, ఇంటూ 2 -6 జరుగుతుంది. అంటే ఒక నెంబర్ని ఇందులో ఒక నెంబర్ని మల్టిపుల్ ఆఫ్ 2 చేసి అందులో -6 చేస్తే 66 రావాలి. అలాంటి నెంబర్ ఏంటో చూద్దాం మనం. 36 2 0 ఎంత 72. 72లో 6 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 66 వస్తుంది. సో కరెక్ట్ సరిపోతుంది కాబట్టి సో ఏమవుతుంది మనకి